హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు చపాతి చేస్తున్నానండి. గోధుమ పిండి, ఒక అర స్పూన్ మైన చక్కెర అండి, ఒక స్పూన్ మైన సాల్ట్ అండి, కొద్దిగా ఆయిల్ వేయాలండి. గోధుమ పిండి బాగా తడుపుకోవాలండి, ముద్దలో ఇచ్చేటట్టుగా గోధుమ పిండి. చపాతీ రుద్దే విధానం అండి. ఈ రకంగా నూనె పూసి పైన పిండి చల్లాలి. బాగా 3 పొరలుగా వస్తుందండి చపాతీ. బాగా పెనము బాగా వేడిగా అయిందండి. చపాతీ వేసినాను. మనము ఒక అర స్పూను చక్కెర వేసినాం కదండి గోధుమ పిండిలో. చాలా టేస్టీగా ఉంటుందండి, తీపి ఏమి ఉండదు, చాలా రుచిగా ఉంటుందండి. అందుకు నేను వేస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. చక్కెర వేస్తే చాలా బాగా ఉంటుందండి, తినడానికి చాలా రుచిగా ఉంటుందండి. చక్కెర వేస్తే బాగా మృదువుగా, మెత్తగా, గట్టిగా ఏమి ఉండవని స్మూత్గా దూదులా వస్తుందండి. ఇది చాలా సింపుల్ అండి చపాతీ చేయడము. ఇవి గోధుమ పిండి చల్లినాను కదండి, మడత వేసేటప్పుడు ఫస్ట్ గోధుమ పిండి వేసి మళ్ళీ ఆయిల్ వేసినాను కదా, అట్లా దీంట్లో 3 పొరలు వస్తాయండి. తీస్తే బాగా పతలాగా, బాగా మెతువుగా బాగా వస్తుందండి చపాతీ. అందుకు నేను రుద్దేటప్పుడు గోధుమ పిండి వేసానండి. బాగా పొరలుగా వస్తుందండి చపాతీ అండి. చపాతీ చాలా మెత్తగా ఉంటుందండి. చిన్నపిల్లలు కానీ మనము గోధుమ పిండి వేయడం వల్ల ఇట్లా పొరలుగా 3 పొరలుగా వస్తుందండి. మెత్తగా ఉంటుందండి చపాతీ, చాలా మృదువుగా. మనం గోధుమ పిండి రుద్దేటప్పుడు వేసినాం కదండి, ఇట్లా మెత్తగా చపాతీ వస్తుంది. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళైనా తింటారండి. ఇంత టేస్ట్ ఉంటుందండి చపాతీ అంటే, అంత మెత్తగా వస్తుంది. 3 పొరలు వస్తుందండి గోధుమ పిండి రుద్దేటప్పుడు చల్లితే, నూనె పూసి. ఈ పప్పులో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి.